హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ దోశ. ఇక్కడ దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, అలానే పావు కప్పు మన బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి బాగా పల్చగా కలిపేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకొని, తర్వాత ఇలా గరిటతో కొంచెం కొంచెంగా మనం ప్యాన్ మీద పోసేస్తూ ఇలా దోశలు 2 సైడ్లు కావాలంటే 2 సైడ్లు కాల్చుకోవచ్చు, లేదంటే 1 సైడ్ కావాలంటే 1 సైడ్ కూడా కాల్చుకోవచ్చు. అలానే మధ్య మధ్యలో ఉల్లిపాయతోటి పెంకుని శుభ్రం చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. పల్చగా కలుపుకొని ఇంకా గరిటతోటి కొంచెం కొంచెం ఇలా పోసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మనకి ఇంట్లో ఏమి నానబెట్టలేనప్పుడు, మనం దోశకి ఇడ్లీకి పోసుకోలేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా అయితే బాగుంటాయి. చట్నీతో కానీ ఆవకాయ పచ్చడితో కానీ తింటే సూపర్ ఉన్నాయి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.